నాగలపల్పాడు మండలం ఈదుబూడి గ్రామంలో స్వర్గీయ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సంతనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, చీరాల శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు శ్రీ బాచిన చిత్తుకరటయ్య, జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ కామెపల్లి సీతారామయ్య. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడక స్వాములు, మండలం పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, మదినేని హరిబాబు, కస్టర్ ఇన్ఛార్జ్ గుమ్మడి సాయిబాబా, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కుర్ర వీరాంజనేయులు, సీనియర్ నాయకుడు కొండ్రగుంట రంగారావు, లంబు నాగేశ్వరరావు, దివి పున్నారావు, ఝాన్సీ, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జామ్సన్, సెల్వన్, ఉపాధ్యక్షుడు పీక బైరాగి, భీమినేని వెంకటేశ్వర్లు, బాచిన నాగేశ్వరరావు, మండవ తిరుమల బాబు, బంగారు బాబు, కోటయ్య, శ్యామ్, ఏకోబు, ఏలియా మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెరుగని కోట నివురు కప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార పారబోసిన సీమ పలనాడు నీదెరా జలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర మాపయ కూడా నీవోడోయ్ నాగమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన బోళ్ళే వీరమణి తల కన్న తల్లేరా వీరమాగల జన్మ పూనేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పసయేడ చాచాము ముసిలేకపోయరా బ్రతుకె బరువై ఉంటిది నాడు శతబోరి సాధించు తొలిదేరు చేయి కొట్టు
ఓళ్ళే వీరమణి తల కన్న తల్లేరా ధీరమాగల జన్మ పూనేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పసయేడ దాచావు ముసిలేకపోయెర బ్రతుకె బరువయ్యుంటి వీనాడు శతకోరి సాధించు తొలిదేరు ఎత్తి చేయి కొట్టు తెలుగోడా కథమెల్తో కనకీర్తి కలగోడా దేశమంటే మట్టి మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోతున్నాడు అమర కవి కురచాడని ప్రజల కవితల పాడి చూడాడు రాయలేరిన సీమల తనాల సీమల కాయగట్టి పరులు కాల తీస్తుంటారు నోరెత్తి అయతరాడా మానసుడని వేర తెలుగోడా ఎత్తి చేయి కొట్టు తెలుగోడా కథమెల్తో కనకీర్తి కలవోడా కల్లూల గౌతమి వెల్లువల కృష్ణమ్మ దూడ మాత్ర తల్లి పొంగి పొరలిన చాలు కామ్యరాసుల పండు దేశాన కూడు గుట్టకు కొదువలేదో ఉత్తరాది మొదలు దక్క మండలమంత తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి కలిసి మెలిసి నేడు పోవాలో కలిమి మలిమి కూర్చుకోవాలో తల్లి ఒక్కతే నీకు తెలుగోడా సబది బిడ్డల పోరు మనకేలా చేతి చేయి కొడుతు తెలుగోడా కథమెంతో కనకీర్తి కలగోడా
వర్ధిల్లాలి. నా గొంతున గర్జించే నాదమే మహోద్యమమై కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి. సరికొత్త చరిత సృష్టించాలి. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. చేయెత్తి జై కొట్టు తెలుగోడా. మహేష్ మీడియా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పల్లెల్లో ఇంటింట నిలబెడదా అదరన్న ఎగరేద్దా అదరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా. తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా. కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. అదేవిధంగా మనం ముఖ్యంగా సభ ప్రారంభం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం మన ముందుంది. అది మన ధర్మం కూడా నేను భావిస్తున్నాను. ఈ ఈనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు, సీనియర్ నాయకులు మా అందరికీ మార్గదర్శకులు డాక్టర్ బాతుల చెంచు గరటయ్య గారు, ఈ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనోజ్ గారు, రాష్ట్ర కార్యదర్శి అడకా సోములు గారు, మండల ప్రధాన కార్యదర్శి కాకల లక్ష్మీ ప్రసాద్ గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యక్తులైనటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు పుర్రా వీరాంజనేయులు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎంతో ఈ గ్రామంలో మొట్టమొదటి నుంచి బాగా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి పొండ్రగుంట రంగారావు గారు, ముఖ్యంగా ఈ గ్రామస్తులకి ఈ కార్యక్రమానికి హాజరైన అందరూ కూడా పేరు పేరుగా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే కీర్తిశేషులు శేషాద్రి పంతులు గారు వారి కుటుంబం స్థలం ఇచ్చి పార్టీ కార్యాలయం కూడా నిర్మాణం చేసి మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మహానుభావులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకు ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి వ్యయం కూడా ఎంతోమంది గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ అభిమానులు రకరకాల పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామస్తులు అంతా కూడా ఎంతో లక్షలు వేలు విరాళాలు ఇచ్చి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మనం కనిపించే దానికోసం వారందరూ సహకరించినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఈ గ్రామం వచ్చినప్పుడు
ఇక్కడ ఇదే సెంటర్లో శేషాద్రి మాస్టర్ గారు ఎరువులు కొట్టుండేది. మాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆయన్ని ఈ గ్రామంలో రంగారావు గారు ఉన్నారా, లేకపోతే మోహన్ రావు గారు ఉన్నారా, వీరాంజనేయులు ఉన్నారా అని చెప్పి ఈ గ్రామ నాయకులందరినీ కూడా అడిగి మాస్టర్ గారే అడ్రస్ చెప్పేవాడు. రంగారావు లేడు, లేకపోతే ఇంకొక ఆయన లేడని. అట్లా మాస్టర్ గారు అప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు. అదేవిధంగా వారి కుమారులు కూడా అంతా కూడా నాకు బాగా వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే. అందులో వారి కుమారుడు మా ఊరి మద్రాలపాడు గ్రామ అల్లుడు ఒక ఆయన బంగారు బాబు. వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారంటే, ఒక ఖరీదైన స్థలం కానీ ఆఫీసు నిర్మాణం కానీ అన్నీ చేసి కూడా పార్టీ కోసం వాళ్ళు అంకిత భావంతో ఈ గ్రామస్తులు గ్రామ తెలుగుదేశం పార్టీకి అందించారంటే వారిని మరొకసారి ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తూ, అదేవిధంగా రామారావు గారి విగ్రహావిష్కరణ అంటే ఆనాటి ఇందిరాగాంధీ గారు ప్రస్తుతం నరేంద్ర మోడీ కంటే పవర్ఫుల్గా ఉండేటువంటి రోజుల్లో భారతదేశం మొత్తం ఏకఛత్రాధిపత్యంగా ఇందిరాగాంధీ హవా నడిచే రోజుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో రాష్ట్రం అంతా కలతిరిగి అఖండమైన మెజారిటీతోటి తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆ మహనీయునికే దక్కింది. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంస్కరణలు, ఎన్నో రకాల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారంటే, ఈనాడు ఆయన విగ్రహం మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆయన చేసినటువంటి పనులు మనం ఒకసారి మన పెద్దలంతా కూడా తెలియజేస్తారు. వీరాంజనేయ గారికి, అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన మన ఎస్ఎన్ పాడు గౌరవనీయులైన బిఎన్ విజయకుమార్ గారికి, అదేవిధంగా నా రాజకీయ గురువు, నాకు 21వ సంవత్సరంలో 1978లో జనతా పార్టీలో ఎమ్మెల్యేగా ఫోన్ చేసినప్పుడు ఈ గ్రామానికి ఆయనతో పాటు కూడా నేను రావడం జరిగినది. మరి అలాంటి గురువు గారితో ఈరోజు ఇక్కడ మళ్ళీ రాజకీయంలో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా ఈ యొక్క పార్టీ అధ్యక్షుడు మనోజ్ గారికి, కార్యదర్శి లక్ష్మణ ప్రసాద్ గారికి, ఝాన్సీ గారికి, గుమ్మడి సాయిబాబు గారికి, నాగేశ్వరరావు గారికి, ఈ వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరున మరియు ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మీరందరూ ఎంతో ప్రయాసపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ రోజున చలివేంద్రము, పార్టీ ఆఫీసు, ఎన్టీఆర్ విగ్రహమును ఇవన్నీ కూడా ఒకేసారి మరి మీరు మనకూర్చి ప్రారంభించినందుకు సార్ వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 1982లో ఎన్టీఆర్ ఈ పార్టీ ప్రారంభించినట్టు బడుగు బలహీనాలకు ఆ రోజు ఈ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పట్టవాడ మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో చేసిన వ్యక్తి ఎన్టీఆర్. అదేవిధంగా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర సర్వస్వం కోసం ఎంతో ప్రయాసపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన యొక్క 14-19లో మన చంద్రబాబు గారు ఎంత చేశాడో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనము రేపు రాబోయే మహానాడికి అందరం కూడా 27 కూడా అందరం కూడా తరలి వెళ్ళి విజయప్రదం చేసగా, అదేవిధంగా 22 విష్ణుప్రియులు జరిగే మన నియోజకవర్గ మహానాడు కూడా మీ అందరూ రావాల్సిన కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు విరమించుకుంటున్నాను. ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ గారికి, అలాగే పెద్దలు పూజ్యులు డాక్టర్ మాజీ శాసనసభ్యులు బాచిన సంచు గరటయ్య గారికి, అలాగే మా అరకా స్వాముల గారికి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు రంగారావు, అలాగే మా క్లస్టర్ ఇన్ఛార్జి మరి ఉమ్మడి సాయిబాబు గారికి, చిన్న గారికి, అలాగే ముఖ్యంగా మహిళా అధ్యక్షులు ఝాన్సీ గారికి, ముఖ్యమైన కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. నాకు ఇక్కడ ఎక్కువగా రంగారావు గారితో నాకు ఎక్కువ పరిచయము. నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ముందు నుంచి కూడా నేను ఉపాధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా రంగారావు గారు మరి ఈ ఊరికి వస్తే నేను రంగారావు గారికి వచ్చాడు. ఆయన చాలా ఆత్మీయంగా ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించేవారు. ఈ కార్యక్రమానికి మరి ఈ యొక్క
అన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకత్వలకు, ఈ సహకారం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క విగ్రహావిష్కరణ భావితరాలకు, ఈ విగ్రహం ఎందుకు పెట్టారంటే భావితరాలకు ఒక మహానీయుడు ఉన్నాడు, ఆ మహానీయుడిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ముందు తరాలకు తెలియజేయపరచడం కోసం ఈ యొక్క విగ్రహావిష్కరణ చేసుకుంటూ ఉంటాం. మరి మహానీయుడు, ఆయన గురించి మరి అందులో పెద్దలు ఇప్పుడు ఆయన చనిపోయిన నుంచి ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను కొన్ని మాటలతో ముగిస్తున్నాను. తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో, మన ఎలక్షన్ టైంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా మరి రంగారావు గారి నాయకత్వంలో, అలాగే మన వీరాంజనేయ గారి నాయకత్వంలో, అలాగే మన బీసీ నాయకులు నాగేశ్వరరావు నాయకత్వంలో, అలాగే ఎస్సీ నాయకులు తేళ్ల, వీళ్ళందరూ కలిసి మంచి ఐకమత్యంతో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంతో వెనకబడి ఉన్న టైంలో మరి ఆ ఐకమత్యంతో మంచి మెజార్టీ తీసుకురావడానికి సహకరించిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే మీరు తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చే విధంగా మరి సార్ ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల ముందుంటాడు. ఇక్కడ మరి కొద్ది రోజుల్లోనే చాలా రోడ్లు వేయటం జరిగింది. మీరు అడిగిన పనులన్నీ కూడా మరి సార్ చేయడం సిద్ధంగా ఉన్నారు. ఏ చిన్న వయసు వచ్చినా సరే సార్ దృష్టికి తీసుకొస్తే మీ అన్ని కార్యక్రమాలు చేయడం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సార్ని ఎక్కువ ఉపయోగించుకొని ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పొందడానికి, తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్ళడానికి సహకారం అందించాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు నమస్కారం చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు వీరాంజనేయ గారికి, ముఖ్య అతిథిగా వచ్చి చేసినటువంటి మీ స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వారికి వేరే కార్యక్రమాల వల్ల వెళ్ళిపోవడం జరిగింది చీరాల ఎమ్మెల్యే మాలకొండ గారికి, నూతనంగా ఎంపికగా ఉంటే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు తేళ్ల మనోజ్ గారికి, మండల మహిళా నాయకురాలు సోదరి ఝాన్సీ గారికి, అలాగే సోదరుడు దాదాపుగా 70 నుంచి కూడా కాలేజీలో ఉన్నప్పటికీ కూడా సోదరుడు హరిబాబుతో పాటు ఎలక్షన్ వస్తే మా ఇంటి తిరిగినటువంటి సాయిబాబాకి, అలానే అరకాల స్వాములు మీకు చెప్పాడు 78లో నేను ఫస్ట్ పోటీ చేసేటప్పుడు నాతో పాటు వచ్చాడు. మరి అరకాల స్వాములు గారికి, సరే ఈ గ్రామం వస్తే నేను ఫస్ట్ గుర్తుపెట్టుకునేది ఆ రోజుల్లో లేరు వాళ్ళు ఎవరు, కొండగుంట వెంకటరంగం గారు, అలానే చాలా చిన్న వయసులో అందరూ వెళ్ళిపోయింటే కొండగుంట వీరయ్య, వాడి కాలేజీలో చదువు నుంచి కూడా మా ఆయనకి చుట్టూ నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో పార్టీని ఆర్గనైజేషన్ చూపుతుందని కూడా ఆటని చెప్పి మరి నా సహచరగా వెళ్ళినట్టు స్వర్గీయ కొండగుంట వీరయ్య, అలానే ఈ ఊరు వస్తే ఎందుకంటే వేరే ఎప్పుడు ఒంగోలు ఉండేవాడు, నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చినా మనం వెళ్ళేది ఫస్ట్ ఎక్కడికైతే మన రంగారావు అయింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అంటి పెట్టుకుని తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని కృషి చేసి మరి మిత్రులందరూ కూడా ఈరోజు కలగడం చాలా సంతోషం. అదేవిధంగా 1976 నుంచి కూడా ఈ గ్రామంలో మరి పాలకేంద్రం ప్రెసిడెంట్గా ఉంటూ మా సోదరుడు బాధ్య నాగేశ్వరరావు గారు మరి ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా జిల్లా పాలకేంద్ర రాజకీయాల్లో ముందుండి రైతుల పక్షాన పోరాడి రైతులు మేలు చేసే ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తి మా నాగేశ్వరరావు గారు. సో ఇట్లా ఈరోజు మళ్ళీ మా పాత మిత్రుల్ని, సహచరుల్ని మరి అందరూ కూడా ఈరోజు కలుసు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇందాక మాట్లాడిన కొండయ్య గారు వీళ్ళంతా చెప్పి మాట్లాడినప్పుడు చాలా బాగుందంటే నేను చెబుతా ఉన్నాను. 1970 నుంచి ఇప్పుడు దాకా నేను దాదాపు అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నేను ఈ గ్రామంలో మన కార్యకర్తలు కూడా కలుపుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా 50, 100, 120 మెజార్టీ మించి రాలా. 70 నుంచి
2004 వరకు ఈ గ్రామంలో మేయర్లు అయ్యాయి. కానీ నిన్నటి ఎన్నికల్లో 250, 300 దాకా వచ్చినట్టు గుర్తు, 315 నుంచి. కాబట్టి చాలా సంతోషం. నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఈ మెజార్టీ ఏదైతే వచ్చిందో రాబోయే కాలంలో ఇంకా కొంచెం మెరుగుపడేదాం కోసం మీరందరూ కలిసి కృషి చేయాలి. కానీ మనం ఉన్నాం చాలు, ఇంకేంటి అనేటువంటి భేదాలు లేకుండా గతంలో ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు కూడా ఈ అన్ని వర్గాలు కలిసి నేను ఎలక్షన్లో వచ్చి కలిసి పనిచేసినటువంటి సోదరులందరినీ కలుపుకొని పార్టీ పటిష్టానికి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఏదైనా చిన్న సమస్యలు ఉంటే అది మనలోనే మనం కూర్చొని మండల నాయకులు లేకపోతే మండల నాయకులు కాబట్టి మరి మండల శాసనసభ్యులు గారి దగ్గర కూర్చొని మీ సమస్యలు పరిష్కరించుకొని రాబోయే కాలంలో ఈ పార్టీని బలోపేతం చేయడానికి మీరంతా కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని మీరు ఒకసారి మీ బాధ్యత గుర్తు చేస్తూ, మరి ఈ గ్రామానికి అభివృద్ధితో సరే మీకు తెలుసు, ఈ గ్రామంలో పీడబ్ల్యూ స్కీమ్ కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అసలు ఈ రోడ్డు ఇవి కూడా నా టైం జరిగినాయి. కానీ ఒక్కటి మిగిలిపోయింది. అంటే ఇందాక మన మిత్రుడు విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. అదేంటంటే దుద్దుకూరు నుంచి ఇరుమూడు దాకా తారు రోడ్డు వేయటం అనేటువంటిది అది పూర్తి చేయాలని చెప్పేసి కోరా. నేను ఆ రోజున 2004 శాసనసభ్యుడిగా ఉన్నా. చివరిలో తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు ఆర్ఎంపీ మినిస్టర్గా ఉంటే ఆయన తీసుకొచ్చేసి ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పేసి ఆర్మీ రిక్రూట్ చేయాలని చెప్పి చేశాం. తర్వాత నేను మరి ఓడిపోవడం జరిగింది ఆ ఎన్నికల్లో. తర్వాత సరే కాన్స్టిట్యూన్స్ కూడా రీఆర్గనైజ్ అయిపోయినాయి. మరి అందువల్ల పూర్తిగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఆ ఒక్క రోడ్డు మిగిలిపోయింది కాబట్టి దాన్ని త్వరలో పూర్తి చేసి దాన్ని తాడు రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా సోదరులు చెప్పారు. అది మీ సభాముఖం మీ అందరి మధ్యలో కూడా తెలియజేస్తూ, మరి అది అయిపోతే దాదాపు ఈ గ్రామానికి ఇప్పుడు ప్రత్యేక చేసే కార్యక్రమాలు లేవు. మీరు చేయాల్సిందల్లా పార్టీని పటిష్టం చేయటమే. పెద్దలు మాజీ ఎమ్మెల్యే మీ అందరికీ మా అందరికీ కూడా గౌరవించదగిన వ్యక్తి శ్రీ చెంచు గరటయ్య గారికి, అలాగే మన అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే శ్రీ విజయ్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరో సామాన్యులు కాదనే విషయం నాకు అర్థమవుతుంది. అతిరథ మహారాజులందరూ కూడా ఈ యొక్క వేదిక మీద ఉన్నారు. రంగారావు గారితో పాటు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఆశీనులైన పెద్దలు, మైలమ్మ తల్లులు, మీ అందరికీ నమస్కారాలు. మీ పరిస్థితి చూస్తుంటే నాకు కొద్దిగా జలసీగా ఉంది. ఇంత అభిమానం, ఇంత ప్రేమ పార్టీ మీద, చెక్కు చెదరని అభిమానం ఈరోజు ఖర్చు పెడతానికి కూడా దేనికి కూడా లెక్క చేయకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసు, చాలా చక్కటి ఆఫీసు, ఈ ఊరికి సరిపడా ఒక మంచి ఆఫీసు కట్టుకున్నారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం పెట్టుకోవడం అంటే సాక్షాత్ మన ఊరిలో తెలుగుదేశం పార్టీ తాండవిస్తుందని చెప్పి మనం అనుకోవాలి. మరి అంతా బాగానే ఉంది. ఈ ఊళ్ళో ఇంకో పార్టీ బతికి బట్ట కట్టకూడదు అనేది నాకు అభిప్రాయం. మీ ఉత్సాహం చూస్తుంటే మనందరికీ తెలుసు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అన్నిట్లో ఆయన యొక్క ప్రాధాన్యత ఆయనకు ఉంది. మరి వారు చేసిన ప్రతి కార్యక్రమానికి మనం ఇది అదనేది కాదు, కానీ సమూలమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మార్చాడు. ఉదాహరణకి మండల వ్యవస్థ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కానీ, లేదా మీకు ఇచ్చినటువంటి మహిళమ్మలకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు కానీ అనేక రకాలు ఆయన భారతదేశంలో కూడా ఆయన ప్రాధాన్యత ఆయన నిలబెట్టుకున్నాడు నేషనల్ ఫ్రంట్ పెట్టి. ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక మంచి శుభపరిణామం నాకు కనపడుతుంది. అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మొన్నటికి మొన్న నేను గుంటూరు జిల్లా కూడా భాష్యం ప్రవీణ్ గారు ఒక ఊరు వెళ్తే నెమలికల్లు, ఆ ఊరిలో వర్గాల వారీగా రజకులు పెట్టారు, యాదవులు కమ్మారు కలిపి ఒకటి పెట్టారు, ఇంకో కులం కలిపి ఇంకొకటి పెట్టి 3 విగ్రహాలు ఓపెన్ చేయించారంట ఒకే ఊర్లో. అసలు
ఇది చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దాన్ని ఎట్లా వ్యక్తపరచాలో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. చాలా గ్రేట్, చాలా గొప్పతనం. ఈరోజు మనం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయికతో ఈరోజు నారా చంద్రబాబు గారి సారథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇవాళ మనకు తెలుసు చాలా బాధలు పడ్డాం గత 5 సంవత్సరాలు. ఆ బాధలు మనం పడ్డాము, అనేక రకాల ఇబ్బందులు పడ్డాము. ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని చూసాము. అన్నీ చూసినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు అక్కడక్కడ తేడా ఉంది. అది ఈ తేడాకి ఎవరు కారణం? ఒక రాజకీయ నాయకుడే చేయలేడు. మీరు కూడా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీయాలి. ఎక్కడో లోపం ఉంది. ఈ లోపం సరి చేయకపోతే ఇంత పెద్ద ఎత్తున సొంత ఆస్తులు రంగారావు గారు కానీ మీలాంటి వాళ్ళు కానీ ఖర్చు పెట్టి ఇంత స్థాయిలో మీరు ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది అణగారిన వర్గాలు ఉంటారు. వాళ్ళని మీరు చేతిచ్చి తీసుకెళ్ళకపోతే ఆ తీసుకెళ్ళినంత కాలం మార్పు రాదనేది నేను గమనించాను. నాకు మీలాంటి చైతన్యమైనటువంటి పరిస్థితి నాకు అక్కడ కనపడలేదు. అందరిలో మనసులో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది, కానీ ఇలాగా 10 రూపాయలు ఖర్చు పెట్టి ముందుకొచ్చి నేనున్నాను, నాకు ఎవరు తీసుకోరని చెప్పేసి ఈ రకంగా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ. ఇక్కడ మాత్రం నాకు అది ఈ ఒక్క దగ్గర కాదు, కొండేపి కానీ, సంతనూతలపాడు కానీ, లేకపోతే పచ్చూరు కానీ అనేక నియోజకవర్గాలు చూశాను నేను. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తిరిగాను నేను. చాలా దగ్గరలో చైతన్యం ఉంటుంది, కానీ నా దగ్గర ఉన్న చైతన్యం గత 10-15 సంవత్సరాలుగా మొత్తాన్ని సమాధి చేశారు. దానికి మొన్న ఎలక్షన్లో గరటే గారు వచ్చాడు, మన వీరయ్య చౌదరి వచ్చాడు. వీళ్ళందరూ వచ్చి తలా ఒక సహకారం చేస్తేనే మొన్న నేను చీరాల నుంచి బయటకు వచ్చాను. మీ అంత ఈజీగా నాకేం అనిపించలేదు. చాలా ఆనందంగా ఉంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. ఎటు చూసినా ఈ తెలుగుదేశం, ఈ జెండాలు, మీ మనసులో ఉన్నటువంటి భావం చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్కి నన్ను పిలిచి ఇంత గౌరవించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చేస్తూ మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. ఈ సందర్భంగా మేము కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ఈ రోజున అలాంటి పార్టీకి మనంతా కూడా ఆయన కేవలం చాలా మంది ఎగతాళి చేశారు. అప్పట్లో మీకు గుర్తుండదు, పెద్దవాళ్ళు తెచ్చుంటారు, బహుశా కుర్రగారికి తెలియదు. మరి ఇప్పుడు దాదాపు గంట 60 ఏళ్ళ పైబడ్డాడు కుర్రవాళ్ళకి కొనుక్కోవడానికి కొంచెం రోసయ్య గారు, ఎన్టీ రామారావు గారిని ఎగతాళి చేశారు. ఎంతో కృషి చేసిన మన నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన చాలామంది ఉన్నారు. సారీ, రంగారావు గారికి, అదేవిధంగా చాలామందిని ఆయన్ని సహకరించిన వాళ్ళందరికీ, ఊళ్ళో చాలామందిని డొనేషన్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. రంగారావు గారు ఇప్పటి నుంచో మా ఊర్లో విగ్రహం పెట్టాలా అని చెప్పి ఈరోజు ఆ కళ నిజమైనందుకు మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గంటయ్య గారు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే, ఎన్టీ రామారావు గారు, పెద్దలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దిశ మన రాష్ట్రానికి చేశారు. అలాంటి వ్యక్తులు ప్రతి ఊర్లో ఉండాలి. కానీ నాకేంటిదంటే, ఈ ఊర్లో ఇంత లేట్గా ఎందుకు పెట్టారని నాకు ఈరోజు, కానీ అయినా కానీ పెట్టారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఊర్లలో విగ్రహాలు ఉన్నాయి, కానీ ఈ ఊర్లో సరిగా లేదు. కానీ ఎంత లేట్ అయినా కానీ ఈరోజు పెట్టారు. సరే, ఒక మంచి పని చేశారు. సో ఈ ఊరికి ఏదైనా చిన్న అటు ఇటు ఉంటే దాంతో ఇవన్నీ లేచిపోయాయని నేను అనుకుంటా ఉన్నాను. అది నా ఒపీనియన్. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇందాక చెప్పినట్టు ఆయన ఒక గొప్ప వ్యక్తి, మంచి అంటే విప్లవమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది ఏ రాజకీయ నాయకుడు ఆ రోజు ఆ సందర్భంలో తీసుకునేవాడు కాదు. ముఖ్యంగా ఈ కర్ణ వ్యవస్థను తీసేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు. ఆయనకు పూర్తిగా అర్థమైంది
ఇది కరెక్ట్ కాదు. జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది చాలామంది అధికారులు కూడా అది చేయదని కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు. అయినా కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చేసేది. ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు వాళ్ళంటి వాళ్ళు ఇది మంచి అయినా కానీ మేము గట్టిగా దాన్ని చేయలేకపోతాం కారణాల వల్ల. ఈ మహానాయకులు ఏంటిదంటే అది వాళ్ళు ఏది మంచి అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి పెడతారు. ఆ రోజు కర్ణం వ్యవస్థగా ఈ పట్వారీ ఈ మున్సిపల్ వ్యవస్థను చేయటం అది చాలా గొప్ప నిర్ణయం, ప్రజలకి నచ్చే నిర్ణయం అని ఈరోజు గుర్తు చేస్తాము. అదే కాకుండా మండల వ్యవస్థ అంటే ఈరోజు అంటే అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, అందరికీ ఏ ఉన్నాయి, ఎక్కడన్నా జుర్రని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం. ఇందాక గంటే గారు ప్రజలు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకోవాలంటే చాలా దూరం. అందుకని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల దగ్గర పరిపాలన ఉండాలని ఒక మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ఆ రోజు అంటే ఇప్పుడు దగ్గరకు ఉంది. ఇంతకుముందు అంటే మనము ఆ చీమకుర్తోళ్ళు ఎక్కడెక్కడో ఒక తహసీల్దార్ని కలవాలంటే ఒక 40-50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు రోడ్లు సరిగా లేని రోజులలో వెళ్ళాల్సిన సైడ్. అందుకని ప్రజల దగ్గరికి పాలన ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇది చేశారు. అదే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ₹2 బియ్యము, పక్కా ఇండ్లు. ఆ రోజు ఇందాక పెద్దలు గంటే గారు చెప్పినట్టు ఆ రోజు రాజకీయ నాయకులు రోసేగర్ ఉన్నాయి డబ్బులు అన్నా కానీ ఆయన ఒక పట్టుదలతో ఇది జరగాల్సిందే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదన్న వ్యక్తి. సో ఇలాంటి మంచి మంచి పనులు, దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ముందుకెళ్ళడానికి ఆయన చేశారు. సో అందుకని ఏంటిదంటే ఒక గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి మళ్ళీ రారు. అలాంటి మంచి చేసిన వ్యక్తికి ప్రతి ఊర్లో మనం ఆయన ఆశయాలను ఆయన ఆదరించాల్సి మనందరి బాధ్యత. అందుకని ఇలాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలని నేను ఈ సందర్భంగా ఇంకోసారి మనం చేస్తాము. అదే కాకుండా ఒకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఈరోజు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎన్టీ రామారావు గారు ఏదైనా గుడిలు ఓపెనింగ్లు, చర్చి ఓపెనింగ్లు, దాని తర్వాత పెద్ద వ్యక్తులు అంబేద్కర్ లాంటి పెద్ద వ్యక్తులు ఏదన్నా వాళ్ళ ఓపెనింగ్ వచ్చినా అది మేము చేసుకున్న పుణ్యం, ఏదో వాళ్ళు పిలిచినారు. అందుకని ఈరోజు ఈ గరటయ్య గారు కానీ మేమున్నా కానీ ఇక్కడ వచ్చామంటే మాకు మీరు అవకాశం కలిసినని నేను అనుకుంటాను. ఏదో మేము ఎమ్మెల్యేకి వచ్చి ఏదో మాకు ఇది చేసినా కానీ మేము చేసుకున్న పుణ్యం. ఎందుకని ఇలాంటి మంచి విషయాలు మా ద్వారా ఇక్కడ జరిగిందంటే గరటయ్య గారు ఈ ఊరికి ఎంతో పరిచయం కాబట్టి ఆయన ఈరోజు తెలియదు. మేమందరూ ఎమ్మెల్యేని మంత్రులు కూడా అడిగాము, వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు వారు. కానీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరగాలని వాళ్ళ విషెస్ పంపించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే ఎన్టీ రామారావు గారికి పక్కా ఇండ్లు అనేది చాలా ముఖ్యమైన బడుగు బలహీనమైన ప్రోగ్రాము. ఆయనకు అది అతి ముఖ్యమైన ప్రోగ్రాం. 83లో వచ్చినప్పుడు చేశారు. ఆ రోజు మా ఫాదర్ దానం గారు అప్పుడు అందరినీ వెతికి ఈ ప్రోగ్రానికి అంటే పక్కా ఇల్లు గృహాలు కట్టించే ప్రోగ్రానికి మా ఫాదర్ని అధికారిగా ఆ రోజు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఎప్పుడు ఎన్టీ రామారావు. సో అందుకని ఈ ఇళ్ళ ప్రోగ్రాంలో ఆ రోజు దగ్గర హౌసింగ్ ప్రోగ్రాం దగ్గర 7 ఏళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 4 సంవత్సరాలు. సో అందుకని ఏంటిదంటే ఈ ఇల్లు కట్టడం ప్రోగ్రాంలో కూడా నాకు కూడా మా ఫాదర్కి కూడా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే పేదలకు అన్నీ. అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే కారణంలో నాన్నగారు అబ్బాయి ఈ ఇల్లు అన్నీ కట్టారు, అందరికీ తెలుసు, వాళ్ళ కొడుకని మాకు ఆ రోజు ఇచ్చారు. ఆ విధంగా కూడా రాజకీయంగా నాకు కలిసి వచ్చిన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా నేను కూడా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే ఈదుముడి గ్రామంలో మీ అందరికీ తెలుసు, మనం ఏదో 2009 నుంచి చాలా అభివృద్ధి పనులు గరటయ్య గారు చేశారు, దాని తర్వాత నేను కూడా చేశాను ప్రత్యేకంగా. ఎందుకంటే కొన్ని విషయాలు నాకు బాగా గుర్తుంటాయి. ఈ క్రిస్టియన్ పాలెంలో ఆ రోజు మట్టి గ్రావెల్ రోడ్డు నేనే వేసాను, దాని తర్వాత చాలా సిమెంట్ రోడ్లు నేనే వేసాను. నాకు బాగా గుర్తుంది ఆ రోజు ఈ రోడ్డు కూడా అప్పుడు ఇది సిమెంట్ రోడ్డు కాదు,
అప్పుడు మట్టి ఉంటే ఆ రోజు WN రోడ్ కూడా ఆ రోజు నేను వేసాను. దాని తర్వాత అక్కడ బ్రిడ్జి కట్టించాము. అక్కడ ఉండే బ్రిడ్జి 60-70 లక్షలకి. దాని తర్వాత ఈ మెయిన్ సిమెంట్ రోడ్డు ముప్పాల మధ్యలో నాకు ఉప్పుగుండూరు నుంచి దగ్గర అక్కడి నుంచి ఇక్కడి వరకు 18 కోట్లు. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలుగుదేశం పార్టీలో ఉండవల్ల మీ అందరూ ఎమ్మెల్యేలు చేసినందుకు మేము అనేక కార్యక్రమాలు చేయగలిగినాం. అది మాకు చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా ఈదుమూడి గ్రామంలో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఆ రోజు ఈదుమూడి పల్లెలో కొంతమందికి ఇల్లు రాలేదు, పక్కా ఇల్లు. ఆ రోజు మా ఫాదర్ హౌసింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏదో ఇక్కడ రాలేదని ఎవరో కొంతమంది వెళితే ప్రత్యేకంగా ఈ ఊరికి స్టేట్ క్వార్టర్లో ఆ రోజు ఎవరో వచ్చి కలిస్తే ఇచ్చిన విషయాలు కూడా నాకు గుర్తున్నాయని సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, మనం దాన్ని నిలబెట్టాలంటే చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనంతా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటేనే మనందరం జీవితాలు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే విషయం మనమందరం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే కాలంలో కూడా ఈ విలేజ్లో మనం ఇంకా మెజార్టీ మన దగ్గర 300 వచ్చి ఇంకా మెజార్టీ పెంచుకోవాలనే విషయం నేను మీ అందరికీ గుర్తు చేస్తూ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు 22వ తారీఖు మన ఒంగోలులో మహానాడు మినీ మహానాడు కార్యక్రమం పెట్టాను. ప్రతి ఒక్కరు రావాలని నేను అందరినీ కోరుకుంటూ, ఒకటి ఏంటిదంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనందరం ఆయన చేసిన మంచి పనులు చాలా బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒక పెద్ద వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఊరిలో మన ఇంట్లో పెద్ద మనిషి ఒక ఆయన ఉండి మంచి వ్యక్తి ఉంటే ఆయన పోయిన తర్వాత కాపురం కానీ అదేవిధంగా బిజినెస్ కానీ ఏదైనా కానీ నిలబెట్టుకోవడం అది కూడా చాలా ఇబ్బందికరమైన చాలా విషయం. ఎన్టీ రామారావు గారు మనకు పెట్టిన పార్టీ, దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ఇంత బ్రహ్మాండంగా ఇన్ని రోజులు తీసుకెళ్ళాలంటే అది కూడా చాలా గొప్పమైన వ్యక్తి. అది చాలా కష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి తర్వాత వచ్చిందంటే అందరు చిన్నగానే కనపడతారు. అయినా కానీ ఎంతో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ నడిపించుకుంటా మన చంద్రబాబు తీసుకొని వచ్చారు. రాబోయే తరాలకు కూడా లోకేష్ చాలా ఉత్సాహంగా గట్టిగా పార్టీ విషయాలన్నీ తెలుసుకొని ఆయన కూడా ఉంది. అందుకని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఏమీ ఇబ్బంది లేదు. మనందరం గట్టిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి మన అభివృద్ధికి మన మంచికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలని గట్టిగా పనిచేయాలని ఇక్కడ విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులు అందరికీ ఈ ఊరికి వచ్చిన దాని తర్వాత అదేవిధంగా మన రంగారావు గారికి ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను సెలవు తీసుకుంటున్నా. జై టీడీపీ, జై ఎన్టీఆర్. నమస్కారం. కీర్తి కలవోడా సాటి లేని జాతి ఓట మెరుగని కోట నివురు కప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా రక్తపు ధార పారబోసిన సీమ పలనాడు నీదెరా జలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్రమాపయ కూడా నీవోడోయ్ ఆయకీ నాగమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన బోళ్ళే వీరపని తల కన్న తల్లేరా ధీరమాగల జన్మ పూనేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పసయేడ దాచాము ముసిలేకపోయరా బ్రతుకె బరువయ్యుంటి వీనాడు శతకోరి సాధించు తొలిదేరు ఎత్తి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో కన కీర్తి కలవోడా దేశ
మట్టి మట్టి కాదన్నాడు, మనుషులన్న మాట మరువబోదన్నాడు. అమర కవి కురసాడ నీవోడో, ప్రజల కవితల పాడి చూడాడు. రాయలేని సీమ రతనాల సీమర రాయగట్టి పరులు ధార తీస్తుంటారు. నోరెత్తి అటకరా దానోడా, వారసుడ నీవేర తెలుగోడా. చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా, కథమెల్తో ఘన కీర్తి కలవోడా.